सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। नमो वेङ्कटेशाय। పెద్దల మాట సద్దెమూట. అది ఒక ఊరు. ఆ ఊరి పేరు వెంకటాపురం. వెంకటాపురంలో వెంకయ్య అనే రైతు కొన్ని ఆవులను పోషించుకునేవాడు. దాని మీద జీవనాధారం కొనసాగించేవాడు. ప్రతిరోజు ఆ ఆవుల మందను వాటి మేత కోసం ఆ ఊరి దగ్గరలో ఉన్న అడవికి తీసుకెళ్లేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ఆ మందలోని ఒక ఆవుకు ఒక లేగదూడ పుట్టింది. రైతు కొన్ని నెలలు గడిచాక ఆ ఆవుల మందతో పాటు దూడను కూడా అడవికి తీసుకువెళ్లేవాడు. ఆ లేగదూడ ఎంతో చలాకీగా ఎగురుతూ దూకుతూ ఆడుతూ ఉండేది. అలా ఆడుతూ ఒక్కోసారి ఆ మందలోంచి దూరంగా వెళ్తూ ఒంటరిగా ఆడుకునేది. ఇది గమనించిన తల్లి ఆవు అలా ఆ దూడ చేసిన ప్రతిసారి ఆ దూడకు అలా ఒంటరిగా వెళ్ళొద్దని, అలా ఉంటూ ఆడటం వల్ల అడవిలో క్రూరమైన జంతువులు ఉంటాయని, అవి చాలా ప్రమాదకరమని, వాటి వల్ల ఎదురయ్యే ఆపద గురించి, ప్రమాదం గురించి చెప్పి ఇంకోసారి మంద నుంచి బయటికి దూరంగా వెళ్ళి ఆడటం లాంటివి చేయొద్దని మందలించేది. అయితే ఆ దూడ తన తల్లి మాటలు పట్టించుకోక తాను అలా ఆడటం వల్ల తన తల్లి ఊరికే అనవసరంగా కోపపడుతుందని, బయట ప్రపంచం ఎంతో అందంగా ఉంటుందని, తన ఆనందానికి అడ్డు చెబుతుందని తన తల్లిపైన కోపం తెచ్చుకుంది. ఇది ఇలా జరుగుతుండగా ఒకరోజు యథావిధిగా రైతు ఆవులను అడవికి తోలుకుపోగా తన తల్లి గమనించకుండా పరాకుగా ఉన్నప్పుడు ఆ లేగదూడ ఎప్పటిలాగే మంద నుంచి బయటకు వచ్చి తన ప్రపంచంలో ఆనందిస్తూ తనకు తెలియకుండా క్రూర మృగాలున్న చోటికి దగ్గరగా వెళ్ళింది. అటుగా వెళ్తున్న ఒక పెద్ద పులి ఆ దూడను చూసి ఒక్కసారిగా ఆ దూడపై దాడి చేసి తినేసింది. తల్లి ఆవు ఎంత చెప్పినా ఆ దూడ వినలేదు, పట్టించుకోలేదు. చివరకు పులికి ఆహారమైపోయింది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటి? పెద్దల మాట సద్దెమూట అని. పెద్దవాళ్ళు ఏమి చెప్పినా అది పిల్లల కోసమే అని. పెద్దవాళ్ళు పిల్లల ఆనందానికి ఎప్పుడూ అడ్డు కాదు అని. కానీ కొన్ని పరిమితులు ఉంటాయని, అవి దాటుతున్నప్పుడు పెద్దలు పిల్లలను హెచ్చరిస్తుంటారు అని. ఆ హెచ్చరికలను అర్థం చేసుకుని విని ప్రవర్తించటం పిల్లలు అలవాటు చేసుకోవాలి. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం